నమస్తే మిత్రులారా. ఇవాళ శుక్రవారం 18వ తారీఖు ప్రజాకోట దినపత్రిక ఒక ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో అభివృద్ధికి ఊతమివ్వండి. మెట్రో విస్తరణకు 11,693 కోట్లు రుణమివ్వండి. జైక్రా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. గాంధీలది త్యాగాల కుటుంబం. వారిపై ఛార్జిషీట్ దుర్మార్గం మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. పాస్టర్లకు గుడ్ ఫ్రైడే శుభవార్త. గౌరవ వేతనం కోసం 30 కోట్లు విడుదల. మోడీ పర్యటనతో ఏర్పాట్లో ప్రభుత్వం. మే 2న పనుల పునఃప్రారంభానికి రానున్న ప్రధాని. ఎమ్మెల్యేలకు కేటాయించిన భూములు స్వాధీనం. కుప్పాలగూడ భూముల్లో ఐటీ టవర్స్ నిర్మిస్తాం. ఉన్నత స్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రెండో రోజు వక్ఫ్ చట్టంపై కొనసాగిన విచారణ. చట్ట సవరణకు ముందే అనేక చర్చలు జరిగాయి. పూర్తి వివరాలు అందించేందుకు వారం సమయం కోరిన ప్రభుత్వం. బీజేపీని ఓడించడమే మా ప్రధాన లక్ష్యం. కేసులతో కాంగ్రెస్ అగ్రనేతలను ఇరికిచ్చే యత్నం. ఈడీ కార్యాలయం ముందు ధర్నాలో మీనాక్షి నటరాజన్. భూభారతిలో ప్రతి రైతుకు భద్రత. గతంలో ధరణిలో అనేక మోసాలు, లోపాలు సరిదిద్ది పారదర్శక చట్టం తెచ్చాం. భూభారతి సదస్సులో మంత్రి పొంగులేటి. సోనియా రాహుల్ పై దాడి. ఈడీ ఛార్జ్ షీట్. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నా. రాహుల్ కు ఇమేజ్ ని తట్టుకోలేక కుట్ర కేసులు. మోడీ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ మహేష్ కుమార్. బీజేపీ కుట్రల పార్టీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ మాకు లేదు. ప్రజలే విసిగిపోయి కూల్చడానికి సిద్ధం ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో సర్కారు కళ్ళు తెరవాలి. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్. ప్రజాకోట రెండో పేజీలోకి వచ్చినట్లయితే, రాష్ట్రంలో అభివృద్ధికి ఊతమివ్వండి. యంగ్ గ్లోబల్ లీడర్ గా రామ్మోహన్ నాయుడు. గాంధీలది త్యాగాల కుటుంబం. భూభారతిలో ప్రతి రైతుకు భద్రత. మోడీ పర్యటనతో ఏర్పాట్లలో ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన కర్మ మాకు లేదు. సోనియా రాహుల్ లపై ఈడీ ఛార్జ్ షీట్. ఎమ్మెల్యేలకు కేటాయించిన భూముల స్వాధీనం. రెండో రోజు వక్ఫ్ చట్టంపై కొనసాగిన విచారణ. మరి ప్రజాకోట మూడో పేజీలో చూసుకున్నట్లయితే, నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం. కడియం లక్ష్యంగా బీఆర్ఎస్ విమర్శలు. పరస్పర విమర్శలు రాజకీయ కాక. మరోమారు రాహుల్ అమెరికా పర్యటన. సచివాలయం ముట్టడికి పార్ట్ టైం అధ్యాపకుల యత్నం. సొరంగం మార్గంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. 3 షిఫ్ట్లలో ముమ్మరంగా పనులు. అయ్యారాం గయారాం సంస్కృతి కాంగ్రెస్ దే. ఇందిరా నుంచే ఫిరాయింపుల దుర్మార్గం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంట్రాక్ట్ టీచర్ల గాంధీ భవన్ ముట్టడి. పోస్టులకు రెగ్యులైజ్ చేయాలని డిమాండ్. భారీ లాభాల్లో మూసిన స్టాక్ మార్కెట్లు. ప్రజాకోట 4వ పేజీ చూసుకున్నట్లయితే, ఆత్మ కమిటీ చైర్మన్ గా నల్లు సుధాకర్ రెడ్డి. నకిలీ సీడ్స్ రవాణా నియంత్రించాలి. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు. భూభారతి చట్టం భూ సమస్యలకు పరిష్కారం. ప్రభుత్వ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్. అయ్యారాం గయారాం సంస్కృతి కాంగ్రెస్ దే. మరి ప్రజాకోట 5వ పేజీలో చూసుకున్నట్లయితే, డిజిటల్ మీడియాను బలోపేతం చేయండి. టీటీడీకి అంచనాలు కమిటీ సిఫార్సులు. ఇంకుడు గుంతల్లో నీటి సమస్యకు చెక్ పెట్టవచ్చు. హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఏఎస్ శ్రీనివాస్. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం. దాల్మియా సిమెంట్ అటాచ్ చేసిన ఈడీ. లిక్కర్ కేసు విచారణలో మిథున్ రెడ్డికి ఊరట. బొమ్మను ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? తిరుమల పవిత్రతపై నీతుల. బోరుగడ్డ అనిల్ కు ఏపీ హైకోర్టు గట్టి షాక్. అరటి రైతులను ఆదుకోండి అని మరో కథనం. ప్రజాకోట 6వ పేజీలో చూసుకున్నట్లయితే, ఎడిటర్ గారి సంప్రదాయకంలో వచ్చేసరికి ఇవాళ కథనం. గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం పోరాడాలి అని ఒక కథనం రాశారు. 15వ ప్రపంచ హియోఫీలియమా దినోత్సవం. రక్త గడ్డకట్టకపోవడం కూడా ఓ రక్త వ్యాధి. కాశ్మీర్ పై మరోమారు పాక్ ప్రేలాపనలు. దాన్ని విస్మరించలేమంటున్న పాక్ ఆర్మీ చీఫ్. ముందే వస్తానని డుమ్మా కొట్టిన విజయసాయి. సిట్ విచారణకు రాలేనంటూ సమాచారం. మళ్ళీ ఎప్పుడు వచ్చేది చెప్పని మాజీ ఎంపీ. మరి ప్రజాకోట 7వ పేజీలోకి వస్తే, బిజినెస్ న్యూస్ లో చూసుకుంటే, వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి. వాల్మార్ట్ కు చెందిన ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఉద్యోగులు షాక్ ఇచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ కు స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఇంకపై ఉద్యోగులంతా తప్పనిసరి ఆఫీస్కి రావాలని ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఓటంకిస్తూ మనీ కంట్రోల్ నివేదించింది. కరోనా మహమ్మారి కారణంగా 2019లో దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే మహమ్మారి తగ్గిపోవడంతో పలు సంస్థలు హైబ్రిడ్ పద్ధతిని ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇప్పుడు పూర్తిగా WFH కు ముగింపు పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఫ్లిప్కార్ట్ సైతం వర్క్ ఫ్రం హోమ్ పాలసీని ముగించి పలకాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి సీనియర్ ఎగ్జిక్యూటివ్లను ఆఫీస్కి రావాల్సిందిగా ఆదేశించింది. తగ్గేదేలే అంటున్న బంగారం మళ్ళీ ఎంత పెరిగిందో తెలుసా అని మరో కథనం చూసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లో బుల్ జోరు అని మరో కథనం. 3 క్రికెటర్లపై వేటు వేసిన BCCI అని మరో కథనం. మ్యాచ్ ను మలుపు తిప్పిన స్టార్ అని మరో కథనం చూసుకోవచ్చు. బుమ్రా గురించి మాకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని మరో కథనం. సూర్య, శ్రేయస్, పృథ్వీ షా తప్పనిసరిగా ఆడాల్సిందే అని మరో కథనం చూసుకోవచ్చు. ప్రజాకోట 8వ పేజీలోకి వచ్చినట్లయితే, ఓదెలకు సీక్వెల్ గా ఓదెల 2 మూవీ. రజనీ కూలీగా తెలుగులో డిమాండ్. కేరళ సినిమా అవార్డులు ప్రదానం. బంధం బలంగా ఉండాలంటే ఒంటరితనం రావద్దు. RRR లో ఎన్టీఆర్ అసమానాన్ని అంటనా. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18వ తారీఖు గ్రాండ్ రిలీజ్ అని మరో పోస్టర్ చూసుకోవచ్చు. ఈ మిత్రులారా, ధన్యవాదాలు.